ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు అన్నల హామీలను నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆదిలాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఆత్రం సుగ్న పేర్కొన్నారు. సోమవారం ఊట్నూరులో విత్తనాలు విత్తుతో వినూత్నంగా తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు స్వీట్లను పంచుతూ ఆమె సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతు రుణమాఫీతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్ళడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. चौकड़ की तोरू राम राम में हटाते అమ్మా హైడ్ కూడా రావాలి కదా. अंदर करो पाई पाई दादा के पाई बताया पाई रे पाई अरे కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడక ముందే 6 గ్యారెంటీలతోటి ముందుకొచ్చి 6 గ్యారెంటీలను నెరవేరుస్తూ అదేవిధంగా మరి రైతులకు భరోసా కల్పిస్తాం, రైతులను ఆదుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు అన్న మాటకు కట్టుబడి రైతులకు మరి 2 లక్షల రుణమాఫీ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీని ఈరోజు నెరవేర్చడం అనేది చాలా ఆనందంగా ఉంది. రైతులకు రుణమాఫీ అనేది ఎంతో ఆదాయంగా వాళ్ళకి ఆసరాగా ఉన్నటువంటిది, ఈరోజు వాళ్ళకి ఎంతో భరోసానిచ్చినటువంటిది మరి రుణమాఫీ. చాలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు, మరి దీపా మున్షి గారు, మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రైతులందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి రైతులు ఎక్కువగా, భారతదేశం అంటేనే రైతుల దేశం ఇది. కాబట్టి రైతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ప్రభుత్వం కోరుకునేటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రైతులు బాగుంటేనే మేం బాగుంటామని అనుకునేటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందుకే తక్షణమే 2 లక్షల ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. రైతులకు ఎంతో భరోసానిచ్చినటువంటి ఈ రుణమాఫీ రైతులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు పంట పొలాల్లోనే మరి పండగ జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.